రాస్తున్నాము. ఎందుకంటే మా ఎంత తోసిందో అంత చదువుతున్నాం అన్న. ఎందుకంటే మా అమ్మాయి ప్రైవేట్ హాస్టల్లో కొంచెం అంతో ఇంతో చదువుకునేది, స్టడీ ఉండేది. ఎందుకంటే ట్యూషన్ పెట్టినాము, వాళ్ళు కూడా పైసలు ఇచ్చేది కాబట్టి వాళ్ళు చాలా మర్యాద ఇచ్చేది స్టూడెంట్లకు, పిల్లలకు. కానీ ఇప్పుడు అక్కడ మనం పైసలు ఇస్తలేము. ఏది చేసినా కానీ వాళ్ళు ఏం పట్టిస్తున్నారు అంటే మామూలుగా పట్టించినట్టు పట్టించుకుంటుర్రు. ఏది చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. మేము పోయి అడిగితే ఏం చెప్తారు తెలుసా, మీ బాబాయ్ అమ్మాయి మంచిగానే ఉంది, మంచిగానే చదువుతుంది అంటారు. ఇప్పుడు రాను 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 చదువు మొత్తం లోపలికి పోతుంది కానీ పైకి వస్తలేదు. రోజు రోజు పైకి రావాలి, స్టడీ కిందికి పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 9th క్లాస్ ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయిందనుకో వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, లేకుంటే ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఇలా రూల్ అది. కాబట్టి ఫెయిల్ అయితే మా ప్రాబ్లం మాకు అయినట్టే కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? గవర్నమెంటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ చెప్పింది, హాస్టల్ వాడని ఎవరు పట్టించుకుంటలేరు. ప్రైవేటు ఉన్నప్పుడు అంతో ఇంతో చెప్పింది, మాట వినేది. గవర్నమెంట్ ఎవరు ఉంటారు? ఇప్పుడు మాకు వచ్చినప్పుడు కలవరు. మేము మధ్యాహ్నం దూరం నుంచి వస్తాము. దూరం వచ్చినప్పుడు మేము 4, 5కి పాపాలు వస్తాం. 5కి ఉంటే సార్లు తర్వాత 6కి 7కి వస్తాం. మేము అప్పుడే వెళ్ళిపోతాం. అలాంటి సమయంలో మా పిల్లలు అడిగినాము, స్టడీ కొద్దిగా అంతో ఇంతో ఉందని చెప్తారు. అన్న వెంకన్న కూడా నేను 2 సార్లు 3 సార్లు అడిగిన, అన్న స్టడీ ఇక్కడ అంతో ఇంతో ఉంది, నేను అడుగుతున్నా అని చెప్పిండు. పిల్లలకు ఏదైనా కానీ ఎగ్జామ్ ఉంటే వాళ్ళను పట్టించుకోరు అన్నట్టు. నేను పిక్నిక్ ఇక్కడ బయటికి పోతా ఉంటే 9th వరకు వాళ్ళు బయటికి వెళ్ళాలి. 9 అయిందన్న, 9 వరకు బయటికి వెళ్ళాలంటే వీళ్ళందరూ వంటనే టిఫినే చేయలేదు. ఉపాసం పోయి అన్నాడు స్కూల్లో. ఏమైంది పాప టిఫిన్ తిన్నారంటే మేము టిఫిన్ తినలే, ఇప్పుడు టిఫినే పెట్టలేదు ఈరోజు అంటారు. ఏమైందంటే మేము చెప్పినాము వాళ్ళు పెట్టలేరు అంటూ ఉత్తరం అట్లే పోయారు. స్కూల్లో ఉపాసం పోయి పిక్నిక్ ఉపాసం పోతే ఎట్లా ఉంటారన్న మీ పిల్లలు? ఈ గవర్నమెంట్ కానీ మన DTW కానీ, DTW సార్ కూడా సార్ వెంకన్న కూడా చెప్పినాము. వెంకన్న ఏం చెప్పినంటే కూడా సార్ అడిగినాము, ఆల్రెడీ వాడని చెప్పిండు కదా, వాడని చెప్తురు అని చెప్పిండు. మరి ఏం చెప్తురో ఏం చెప్తాం కానీ అది పని అయితే నడుస్తలేదు సార్, పని నడుస్తలేదు. ఆడ మనం చెప్తున్నాం కదా, మా అమ్మాయి 1st క్లాస్లో మేము కూడా అంతో ఇంతో చదువు చెప్పినాము. అప్పుడు ఎంత ర్యాంక్ మంచిగా ఉండేది, ఎప్పుడు ఫెయిల్ కానీ మా అమ్మాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రేపు మాకే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 9th క్లాస్ అయిపోతే ఇప్పుడు 10th క్లాస్లో రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏప్రిల్ నుంచి 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ నడిచిపోయింది, ఆల్రెడీ 20 వరకు ఉంది ఎగ్జామ్. అయిపోయిన తర్వాత ఈ ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని పట్టించుకుంటూనే లేరు. ట్యూషన్ సార్లను పెట్టారంటే ఎవరో మామూలు వాళ్ళు ఒకటే సబ్జెక్ట్ చెప్పినట్టు వాళ్ళకి చదివే రాదు, మ్యాథ్సే రాదంటే ఎవరికో. ఇంగ్లీష్ చెప్పాలంటే ఇంగ్లీష్ రాదు. ఒకటి రాకుంటే ఇద్దరు వేరే వేరే సబ్జెక్ట్ పెట్టాలి కదా. మ్యాథ్స్ ఒక సార్ పెట్టాలి, ఇంగ్లీష్ ఒక సార్ పెట్టాలి. మీకు ఏది వస్తుందో అది చెప్పమనాలి. అది లేదు, అన్ని ఒకటే సార్ చెప్తాడంట. ఏ సార్ చెప్తాడు? అది అట్లాంటి వల్ల పిల్లలు ఎట్లా అవుతున్నారు అంటే మొత్తం వీక్నెస్ అయిపోతుంది సార్. అందుకోసానికి మేము DTW గారి కొడాలి గారు సార్ కూడా చెప్పిండు. వాళ్ళని కూడా మన ఎమ్మెల్యే గారు సీఎం గారికి కూడా సార్ ఎంతో కష్టపడి మన అనౌన్స్ గురించి మన జైన్ సమస్య గురించి చాలా చెప్తున్నాడు, కానీ దాన్ని పట్టించుకోవడం ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు కూడా పట్టించుకోవాలని మేము ఉదయం నుంచి వచ్చినాము, మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాబట్టి మా పిల్లల గురించి మా గురించి కూడా కొద్దిగా చూడాలని హృదయపూర్వక ధన్యవాదాలు.